ఇది రానా బైబిల్ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేయటానికి సిద్ధపడదాము. గ్రుడ్డితనము అనేటువంటి అంశం మీద మనము ఈరోజు ఆలోచన చేయబోతున్నాము. గుడ్డితనము అనగా కంటికి సరిగా కనబడినటువంటి స్థితి. చూడండి, మనిషి కళ్ళు కనబడని స్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటది. అందుని గురించే మనం ఏం చేస్తామనంటే, కొంచెము మనకి మబ్బుగా, మసకగా అనిపించినా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుని గూర్చి కళ్ళజోళ్ళు వేయించుకోవటమో, లేదు అనంటే కంటి సమస్య ఉన్నప్పుడు ఆపరేషన్ చేయించుకోవటము. ఇలాంటి వైద్యం ద్వారా మనము ఏం చేస్తామంటే, ఆ కంటి సమస్యను ఏం చేస్తాము, దూరపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చూడండి, మనిషి కంటికి కనబడినటువంటి స్థితి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఇబ్బందికరం అనంటే ఏదైనా చూసి కూడా అది ఏమిటో సరిగా చెప్పలేనటువంటి పరిస్థితి మనిషికి ఏర్పడుతుంది. చూచుచున్న దాన్ని కూడా, అంటే బాగా చూసేవాళ్ళు కూడా వాళ్ళు చూసిన దాన్ని సరిగా వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, లేకపోతే వారు చేసినటువంటి పని చేయవలసినటువంటి విధంగా చేయటం లేనప్పుడు కళ్ళు కనబడటం లేదా అంటారు. వాస్తవానికి కళ్ళు కనబడటం లేదా? కనబడుతున్నది. కానీ చేసేటువంటి పని సరిగా చేయనప్పుడు కనబడటలేదా అని అడుగుతారు. అంటే ఈరోజు మనము ఆలోచన చేయగలిగితే గ్రుడ్డితనము అనేది మనిషికి చాలా ఇబ్బందికరమైనది. ఈ కళ్ళు ఇచ్చింది ఎవరు అనంటే దేవుడు. ఈ కంటితో ఏమి చూడడానికి దేవుడు మనకి కళ్ళను అనుగ్రహించారు? మన దేహానికి కన్ను ఎలాంటిది అని అంటారు? దీపం లాంటిది అని అంటారు. చూడండి, రాత్రి వేళ మనకి వెలుగు లేకపోతే ఎలాగైతే చీకటిలో మనకి కళ్ళున్నప్పటికీ కూడా ఏదైనా చూడగలుగుతామా? మన అడుగు తీసి అడుగు ఎక్కడ వేస్తున్నామో తెలుస్తదా? తెలీదు. అంటే కన్ను అనేది దేహానికి చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ దేవుడిచ్చినటువంటి కళ్ళుతో మనుషులు చేసేటువంటి క్రియలు ఏమిటి అనంటే, చూడకూడని వాటిని చూస్తూ ఉంటారు. ఈ కళ్ళతో చూసి చేయకూడని వాటిని చేస్తూ ఉంటారు. అంటే చూడకూడని వాటిని ఎక్కువగా చూడడానికి ఏం చేస్తారు అనంటే ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మనిషి యొక్క కళ్ళు సరిగా కనబడుతున్నప్పటికీ కూడా ఆ కంటితో ఏవైతే చూడాలో అవి చూసేటువంటి పరిస్థితి మనిషికి లేదు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే చాలా మంది మనకి కనబడుతూ ఉంటారు. కళ్ళు లేని వాళ్ళు, అంటే సరిగా వాళ్ళు కనబడిన వాళ్ళు మనకి చాలా మంది కనబడుతూ ఉంటారు. నిజంగా దేవుడు అలా పుట్టించారంటే చూడండి, ఆయన అంటూ ఉంటారు. ఒకసారి మనం నిర్గమకాండము 4వ అధ్యాయానికి రాగలిగితే, నిర్గమకాండము 4వ అధ్యాయము 11వ వచనము. యెహోవా అంటూ ఉన్నాడు, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవాని గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడు ఎవడు అని అడుగుతూ ఉన్నాడు. యెహోవానైన నేనే గదా! అంటే ఈరోజు మన కళ్ళ ముందు గుడ్డివారు కనబడతారు కదా! కళ్ళు లేక అస్సలు చూడలేనటువంటి పరిస్థితిలో కనబడుతూ ఉంటారు కదా! వాళ్ళను కూడా ఎవరు పుట్టించారు? దేవుడే పుట్టించారు. అయితే అసలు దేవుడు ఎందుకు పుట్టించారంటారు అలాగ? దృష్టి గలవానిని గాని, గ్రుడ్డివాని గాని, అంటే చూసేవాళ్ళనైనా, చూడలేని వాళ్ళనైనా నేనే పుట్టించాను అని అంటున్నాడు ఆయన. అయితే పుట్టించి వదిలేసాడు అలాగు. చూడండి, గ్రుడ్డివారి కొరకు ఇచ్చినటువంటి విధులు ఏవైతే ఉంటాయో ఒకసారి మనం చూడగలిగితే లేవికాండము 19వ అధ్యాయము 14 వచనం మనం చూడగలిగితే, లేవికాండం 19వ అధ్యాయం 14వ వచనము మనం చూడగలిగితే ఆయన అంటున్నారు, చెవిటి వానిని తిట్టకూడదు, గ్రుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను అంటున్నాడు. పుట్టించిన వాడు గుడ్డివాడిని అలాగే వదిలేస్తారా? అంటే దేవుడు గుడ్డివాడిని పుట్టిస్తే వాళ్ళకేం అన్యాయం చేయలేదు. వాళ్ళ కొరకు విధులు కూడా ఇవ్వటం జరిగింది. చెవిటివాడిని తిట్టొచ్చా? చాలా మంది ఏం చేస్తారంటే చెవిటి వాళ్ళను, వీడు చెవిటోడు, వీడికి వినపడదు అని తిడుతూ ఉంటారు. ఎంత అరిసినా వినపడదు అని తిడుతూ. అవును, చెవిటోడికి వినపడదు, చెవులు ఉన్న వాళ్ళు కూడా వినపడుతుందా? చెవులు ఉన్న వాళ్ళకి కూడా వినపడేటువంటి పరిస్థితి ఉండదు. చాలా మంది చూడండి, చెవిటి వాళ్ళకి ఎంత చెప్పినా వినపడదు. అలాగే చెవులు బాగా వినపడే వాళ్ళకి కూడా ఏం ఏం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు. అంటే నీకు వినబడుతుందా అంటారు చెప్తే. అవును కదా? చూడండి, ఇక్కడ చెవిటి వాళ్ళని ఏం చేయకూడదంట? తిట్టకూడదు. గుడ్డి వాళ్ళని ఎదుట అడ్డమ వేయకూడదు. అంటే చూడండి, గుడ్డివారు నడిచి వెళ్తా ఉంటే అప్పుడప్పుడు మనము యూట్యూబ్‌లో చూస్తా ఉంటాం. గుడ్డి వాళ్ళు ఎవరైనా ఆ రోడ్డు పక్కన నడిచి వెళ్తూ ఉంటే వాళ్ళని రోడ్డు దాటించడమో, లేకపోతే వారు ఏదైనా గుంటలో పడిపోబోతుంటే వాళ్ళని తప్పించటమో అలా చేస్తా ఉంటారు. అంటే ఆ మనసు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. చూడండి, గుడ్డివానిగా పుట్టాడు రైటే. అయితే గుడ్డివాని ఎదుట ఏం చేయకూడదు?
అడ్డం అనేది వేయకూడదు. చాలామంది చూడండి, కాళ్ళు అడ్డం అడ్డం పెట్టటమో, లేపోతే గుడ్డివాని త్రోవను మళ్ళించటమో ఇలాంటి పనులు చేస్తా ఉంటారు. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు, గ్రుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. అంటే దేవుడు గ్రుడ్డివానిగా పుట్టించారు. అందుకే ఆయనకి ఏమివ్వటం జరిగింది? ఆజ్ఞ అనేది ఇవ్వటం జరిగింది. గ్రుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు అని అంటూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 18వ వచనం మనం చూడగలిగితే ఆయన అంటూ ఉన్నారు, గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శ్రాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను అంటూ ఉన్నారు. చూడండి, గుడ్డివాని త్రోవను తప్పించేవాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అని అన్నారు. అంటే గ్రుడ్డివాని త్రోవను తప్పించడం అని అంటే వాడికి కళ్ళు కనపడవు. అయితే ఆ మార్గాన్ని మార్చేస్తే వెళ్ళవలసినటువంటి ఆ స్థలానికి ఆయన చేరగలుగుతాడా? గ్రుడ్డివాని త్రోవను తప్పించేవాడు ఏమవుతారంట? శాపగ్రస్తుడు అవుతారు. చూడండి, కళ్ళున్న వాళ్ళని కూడా ఏం చేస్తూ ఉంటారు? కళ్ళు కనబడుతున్నాయా అని అడుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి పనులు బట్టి అలా మాట్లాడుతూ ఉంటారు. అంటే కళ్ళుండి కూడా కళ్ళు లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి త్రోవ చూపించగలిగేటువంటి పరిస్థితి ఉంటదా? అంటే ఒక గ్రుడ్డివానికి త్రోవ చూపించాలి అనంటే ఎవరు చూపించగలుగుతారు? కళ్ళు బాగా చూడగలిగిన వారు మాత్రమే చూపించగలుగుతారు. అదే అంటున్నారు చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 14 వచనం మనం చూడగలిగితే ఆయన అంటూ ఉన్నారు, వారి జోలికి పోకుడి, వారి గుడ్డివారై ఉండి గ్రుడ్డివానికి త్రోవ చూపువారు అని అంటూ ఉన్నారు. ఎవరి జోలికి వెళ్ళొద్దు అంటూ ఉన్నారు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనబడిన వారందరూ కూడా ధర్మశాస్త్రాన్ని బాగా బోధించగలిగేవారు. అంటే వారికి అన్నీ తెలుసు. కానీ వారు కూడా ఎలా ఉన్నారు? వారు చేసే క్రియలు దేవునికి ఎలా కనబడుతూ ఉన్నాయి? గ్రుడ్డివారిగానే కనబడుతూ ఉన్నారు. అంటే కళ్ళుండి కూడా గ్రుడ్డివానిగా కనబడేటువంటి ఆ క్రియలు జరిగించేటప్పుడు దేవునికి మనం ఎలా కనబడతామంటే, నేను కళ్ళు ఇచ్చాను కానీ కళ్ళున్నా కూడా ఇలా కళ్ళు లేని కబోదుల్లాగా బ్రతుకుతున్నారు అనే బాధ ఆయనకు ఉండదా? చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా అంటూ ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి ఎప్పుడు కూడా ఏం చేయలేడు అని అంటే సహాయం అనేది చేయలేడు. అంటే కళ్ళున్నవాడు మాత్రమే ఏం చేయగలుగుతారు? ఆ త్రోవ అనేది చూపించగలుగుతారు. ఆయన్ని నడవలసినటువంటి ఆ మార్గంలో నడిపించగలుగుతారు. చూడండి, ఈరోజు కళ్ళుండి వారు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయనంటే, చూడండి, ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఇలాగ వరదలు వస్తూ ఉంటాయి కదా. ఆ నీరు ప్రవహిస్తున్నప్పుడు అందులో నుండి వెళ్ళిపోవటానికి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి ఏమంటారు? నిజంగా వాళ్ళ కళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఎంత ప్రమాదంగా నీరు ప్రవహిస్తుందో చూస్తూ ఉన్నారు, అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు అని అంటే వాళ్ళు ఏమంటారు? అసలు వాళ్ళ కళ్ళు కనబడుతున్నాయి, అసలు అక్కడ ఎంత ఉద్రిక్తంగా ఉంది, దాన్ని దాటి వెళ్ళిపోతాను అంటున్నాడు, కళ్ళు కనబడుతున్నాయి వీడికి అసలు అని అంటారనరా? అంటే ఈరోజు మనిషి చక్కగా కంటితో చూడగలుగుతూ కూడా, విషయాలను గ్రహిస్తూ కూడా కళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారి వల్లే ఏం చేస్తున్నారు అంటే మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. అందుని బట్టి ఇక్కడ దేవుడు రాయించినటువంటి మాట ఏమిటి అనంటే, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిస్తే గుంటలో పడతారు. అంటే ఇక్కడ గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిస్తే గుంటలో పడతారని ఎందుకు చెప్తూ ఉన్నారు ఇక్కడ క్రీస్తు ప్రభు వారు? చూడండి, క్రీస్తు ప్రభు వారు కళ్ళు ఉన్న గ్రుడ్డివారి కొరకు చెప్తున్నారా, కళ్ళు లేనటువంటి గ్రుడ్డివారికి చెప్తున్నారా? ఈరోజు ఈ భూమి మీద కళ్ళు ఉన్నటువంటి గ్రుడ్డివారు చాలా మంది ఉన్నారు. ఈ గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిస్తే వారిరువురు గుంటలోకి వెళ్తారనేటువంటి విషయాన్ని దేవుడు ఎందుకు రాయించారు అంటే, ఇక్కడ గ్రుడ్డివారి కొరకు రాయించలేదు. గ్రుడ్డివారి కొరకు అయితే చూడండి, ఒకరికొకరు ఎలాగైతే సహాయం చేసుకోలేరో అలాగూ కళ్ళుండి గ్రుడ్డివారిగా బ్రతుకుతున్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోగలుగుతారా అంటే చేసుకోలేరు. అంటే ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాటలు రాయించారు అంటే, మనిషి ఆత్మీయ గ్రుడ్డితనం కలిగి బ్రతుకుతూ ఉన్నాడు. మనిషి ఆత్మీయంగా గ్రుడ్డివాడైపోయాడు. ఆత్మీయమైనటువంటి గ్రుడ్డితనంతో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. అంటే మనోనేత్రములు తెరవలేనటువంటి పరిస్థితిలో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. అంటే మనసుతో చూడలేడు, చూస్తాడు భౌతికంగా, కానీ మనసుతో చూడలేడు. అయితే భౌతికమైనటువంటి చూపు ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి చూపు ఉంది. చూడండి, ఇక్కడ మనము ఆత్మ సంబంధమైన చూపు విషయంలో మనం ఆలోచన చేస్తే, ఆత్మ సంబంధముగా జీవించాలనుకునేవాడు అనేకులను ఆత్మ సంబంధంగా జీవింపజేయటానికి ప్రయత్నిస్తాడు.
కానీ ఆత్మ సంబంధంగా జీవించలేని వాడు ఆత్మ సంబంధంగా జీవించడానికి ఎలా ప్రేరేపించగలుగుతాడు? ఎలా ప్రయత్నించగలుగుతాడు? అసలు అలాంటి స్థితి ఉంటదా అంటే ఉండదు. ఈరోజు చాలా మంది ఎలా అయిపోయారంటే క్రైస్తవంలో ఎలాంటి వారు ఉన్నారంటే ఆత్మ సంబంధమైనటువంటి చూపును కలిగి లేని వారిగా అయిపోయారు. ఎందుకు అనంటే చూడండి, యేసుక్రీస్తు వారితో ఆయన కూడా ఉండి వెనువెంట ఉండి అన్ని చూసి ఆయన బోధనలు విన్నటువంటి తోమ గారిని గురించి మనం ఆలోచన చేయగలిగితే, తోమ గారు ఏమంటున్నారో ఒకసారి మనం చూడగలిగితే, యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం నుండి మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఒక 8 దినములు అయిన తర్వాత ఆయన శిష్యులు వారు కూడి ఉండగా ఒక చోట కూడి ఉండగా తలుపు తీయకుండానే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ తోమా అనే ఆయనకి ఏంటి అంటే ఒక సందేహం కలుగుతూ ఉంది. వాస్తవానికి ఆయన కళ్ళు కనబడవంటే కనబడతాయి, కానీ ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే ఆత్మీయంగా గుడ్డివాడుగా ఉన్నాడు. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఏమంటున్నారంటే, తరువాత తోమా చూసి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తలుపు వేసి ఉండగానే ఆయన లోపలికి వెళ్ళిపోయాడో 27 వచనంలో అంటూ ఉన్నారు, తర్వాత తోమాను చూసి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనేను. ఎందుకని అంటూ ఉన్నారు ఇలాగ? తలుపు వేసి ఉంది, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయి నిలవబడినప్పుడు వెంటనే ఇక్కడ త్రోమ ఏంటనంటే ఆశ్చర్యపడిపోతున్నాడు అనమాట. ఏంటి ఇది? నేను చూస్తున్నా, ఇది నిజమా కాదా? అసలు యేసుక్రీస్తు వారేనే కాదా అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చేసింది. ఈయన యేసుక్రీస్తు ఏంటి, భూతమేమో లేకపోతే దెయ్యమేమో అనేటువంటి ఆలోచనలు. ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఎలా ఉంటది పరిస్థితి? దెయ్యం అయిపోయాడు, భూతం అయిపోయాడు అని అంటూ ఉంటారు కదా. అలాంటి ఆలోచనతో ఈ తోమ బ్రతుకుతూ ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయారో తలుపు మూసి ఉండగానే త్రోమను చూసి ఎందుకు ఇలా మాట్లాడాడు ఆయన ఆత్మీయంగా ఎలా ఉన్నాడు అంటే గురుడితనాన్ని కలిగి ఉన్నాడు. వాస్తవానికి కళ్ళు ఉన్నాయంటే కళ్ళు ఉన్నాయి, కానీ ఆత్మీయంగా ఆయన ఎలా ఉన్నాడు అంటే గ్రుడ్డివాడైపోయాడు. అందుకే త్రోమను చూసి నీ విరేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో అప్పుడు అంటూ ఉన్నాడు, నా ప్రభువా నా దేవా అనెను. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ గుర్తులు చెప్పి నువ్వు నన్ను చూడు అని అన్నారో అప్పుడు నా ప్రభువా దేవా అంటున్నాడు. అంతవరకు ఏంటి ఆయన పరిస్థితి? దెయ్యమా ఏంటి ఇలా వచ్చేసింది అని అలా చూస్తున్నాడు అంతే. అసలు హృదయ రహస్యములు ఎరిగిన వాడేవాడు? దేవుడు. అంటే తోమ హృదయంలో ఏముందో ఆయనకు తెలియదా? తెలుసు. అందుకే వెంటనే ఆయన తోమతో ఏమంటూ ఉన్నాడు, నీ చేయి చాచి నా పక్కలో ఉంచు, ఇదిగో నా చేతులు, నీ వేలు పెట్టి చూడు అని చెప్పినప్పుడు ఏం చేస్తా ఉన్నాడనంటే ప్రభువా నా దేవా అంటూ ఉన్నాడు. గుర్తులు చెప్పినప్పుడు ఆత్మీయంగా గుడ్డితనం కలిగి ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడనంటే ఆ గుడ్డితనం నుండి నువ్వు బయటకు రావాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ గుర్తులు చూపించుకున్నారో వెంటనే తోమ అంటున్నాడు ఆయనతో, నా ప్రభువా నా దేవా అని అంటూ ఉన్నాడు. అందుకు యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉన్నారు? 29వ వచనం, నీవు చూచి నన్ను నమ్మితివి గనుక చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే నీ కళ్ళతో నీవు నన్ను చూస్తేనే కానీ ఏం చేయలేదు, నమ్మలేదు. అంటే నువ్వేం కలిగి ఉన్నావు? ఆత్మీయ గుడ్డితనాన్ని కలిగి ఉన్నావు. ఈరోజు చూడండి, క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఈ ఆత్మీయ గుడ్డితనం అనేది కలిగి ఉన్నారు. ఆత్మీయంగా గుడ్డివారుగా ఉన్నవారు మరొకరిని నడిపించగలుగుతారా అంటే నడిపించలేరు. అందుని గురించే గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారు ఇరువురు కలిసి ఎక్కడికి వెళ్ళిపోతారన్నారు? గుంటలోకే వెళ్తారు. కానీ ఇక్కడ ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. ఎప్పుడైతే చూడండి తోమాను చూసి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నప్పుడు ఆ మాటను విన్నప్పుడు మనకేమనిపిస్తా ఉంది? ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలా మంది చూసి నమ్ముతామంటారా, చూడకుండా నమ్ముతామంటారా? ఈరోజు క్రైస్తవ సమాజంలో 90% చూసి నమ్మే వాళ్ళే ఎక్కువ. అందుకే ఈరోజు రోజు రోజుకి అద్భుతాలు సూచక్రియలు చేసేవాళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో అమ్మ తేజ మీద చాలా వైరల్ వీడియోస్
వస్తూ ఉన్నాయి. ఎందుకని? ఈయన ఏంటంటే ఈయనకి దేవుడు ఒక పరిచర్య ఇచ్చారంట. ఏంటా పరిచర్య? దీనికి ఒక పిలుపు ఉందంట. ఏంటా పిలుపు? నీవు అనేక మందిని పేరు పెట్టి పిలిచి స్వస్థపరచాలి అని. ఈరోజు పేరు పెట్టి పిలవటం కూడా ఏమైపోయింది? అద్భుతాలు సూచక్రియలు అయిపోయాయి. అక్కడ స్వస్థత జరిగిందా లేదా కాదు, పేరు పెట్టి పిలిచారా లేదా అనేటట్టుగా అయిపోయారు. అంటే ఈరోజు అలాంటి వాళ్ళు పుట్టుకొస్తూ ఉన్నారు అంటే ఈరోజు క్రైస్తవ్యము ఆత్మీయ గురుడితనంలోనికి వెళ్ళిపోయింది. వారు ఆత్మ సంబంధమైన నేత్రాలు ఏం చేయలేకపోతూ ఉన్నారు అంటే వెలిగించుకోలేకపోతూ ఉన్నారు. ఆత్మ సంబంధమైనటువంటి గురుడితనాన్ని కలిగి ఏం చేస్తూ ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిని గ్రహించలేకపోతూ ఉన్నారు. ఆయన ఔన్నత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. ఆయనను నమ్మలేకపోతూ ఉన్నారు. అందుకే చాలా మంది అంటారు కదా, నా జీవితంలో ఈ సమస్య ఉంది, ఇది దేవుడు తీర్చేస్తే నేను నమ్ముతాను. అంటే దేవుడు ఏం చేయగలగాలి? సమస్యలను తీర్చాలి, రోగాలను స్వస్థపరచాలి, మనకున్నటువంటి అప్పులు తీర్చాలి, పెళ్లి చేయాలి, వీసా రప్పించాలి, ఇల్లు కట్టించాలి. ఇలాంటివన్నీ చేస్తే నమ్ముతాను అని అంటూ ఉన్నారు. అంతే కదా? అంటే ఇది ఆత్మీయ గురుడితనం కాదా? ఈరోజు క్రైస్తవంలో తోమ లాంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. క్రైస్తవంలో ప్రపంచవ్యాప్తంగా నేను ఏదైనా సరే చూస్తేనే కానీ నమ్మను అని అంటారు. ఇజ్రాయేలీలు అలానే అన్నారు. అందుకే వాళ్ళ అవివేక హృదయాన్ని బట్టి దేవుడు మోషే గారి ద్వారా అద్భుతాలు చేయించారు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఆనాటి ఇజ్రాయేలీలను కూడా విడిపించాలి అని అంటే వారి ఎదుట ఆ అద్భుతాలు జరిగితేనే కానీ వారు బయటికి రాలేరు. ఎందుకని? అప్పటికి వాళ్ళకి దేవుడు అంటే ఏంటి, దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుంది, ఆయన ఎంత ఔన్నత్యం కలిగిన వాడు, ఆయన అదృశ్య లక్షణాలు ఏమిటి, ఇవేవి కూడా గ్రహించిన వారు వాళ్ళు. అందును బట్టి మోషే గారి ద్వారా ఐగుప్తులో 10 అద్భుతాలు చేయటం ద్వారా, అంటే 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి రప్పిస్తే అప్పుడు ఏం చేశారు? ఇజ్రాయేలీలు దేవుడు ఉన్నాడు అని నమ్మారు, ఆయన ఏం చేయగలడు అనేది నమ్మారు. అంతేకాదు ఐగుప్తీయులు కూడా ఏం నమ్మరా లేదా? యెహోవాయే దేవుడు అని నమ్మరా లేదా? ఫరో ఏమంటాడు ముందు? నేను పోనివ్వటానికి యెహోవా ఎవడు అని అంటాడు. ఈ 9 తెగుళ్ళు వచ్చేసరికి మీరు వెళ్ళిపోండి, మీ దేవుణ్ణి సేవించుకోండి, నా కొరకు కూడా ప్రార్థన చేయండి అని అడుగుతాడు. అంటే ఈరోజు ఇలాంటి ఆత్మీయ గురుడితనం కలిగిన వారు ఈరోజు క్రైస్తవ సమాజంలో లేరా అంటే కోకొల్లలుగా ఉన్నారు. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే తోమ ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు వారు చేతులులో ఉన్నటువంటి గాయాలు, పక్కలో ఉన్నటువంటి గాయాలను తడివి చూస్తేనే గాని ఆయన ప్రభువా నా దేవా అని అనలేదు. ఈరోజు క్రైస్తవులు ఉన్నటువంటి చాలా మంది కూడా ఏమంటున్నారు అంటే యేసుక్రీస్తు వారు నా జీవితంలో ఇది చేస్తేనే ఆయన ఉన్నాడని నమ్ముతాను, నా ప్రభువు నా దేవుడు అని చెప్తాను. అంతే కదా? తోమ ఏమంటారు? నా ప్రభువు నా దేవా, నన్ను పరిపాలించేవాడు నువ్వు, నా దేవుడువు అని అంటూ ఉన్నాడు. ఈరోజు నేను అలా అనాలి అంటే నాకున్న రోగం తగ్గిపోవాలి, నాకున్న అప్పులు తీరిపోవాలి, నా పిల్లల పెళ్లిళ్ళు అవ్వాలి, నాకు వీసా రావాలి, నేను ఇల్లు కట్టుకోవాలి. ఇలాంటి ఆలోచనలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది అని అంటే ఆత్మీయ గురుడితనాన్ని కలిగి ఉన్నారా, లేక ఆత్మీయంగా చక్కటి చూపును కలిగి దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోగలుగుతున్నారా? ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఎక్కువగా ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఎవరు అద్భుతాలు చేస్తారో, ఎవరు రోగాలను తగ్గిస్తారో, ఎవరు అప్పుల సమస్యలు తీర్చేస్తారో వాళ్ళ దగ్గరికే మేము వెళ్ళాలి. ఎవరైతే ఉద్యోగం రావడానికి మా కొరకు పిలిచి దేవుడు నీకు కార్యం చేయబోతున్నాడు అని చెప్తారో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. కానీ మాకేమీ లేదు, దేవుడు మాకు కార్యం చేస్తాడు, మేము దేవుని ఎదుట మోకరించి మేము ప్రార్థించినప్పుడు ఆయన ఎదుట మేము యథార్థంగా ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మా జీవితంలో ఈ మేలు అనేది చేస్తారు అనేటువంటి ఆత్మీయ చూపు కలిగినటువంటి వారు ఈరోజు క్రైస్తవంలో కరువైపోయారు. అందును బట్టి ఈరోజు దేవుడు నాకు అద్భుతాలు చేసే శక్తినిచ్చారు, సూచక్రియలు చేసే శక్తినిచ్చారు, నేను చెయ్యి వేస్తే రోగాలు తగ్గిపోయేటువంటి ఆ స్వస్థత వరాలు ఇచ్చారని చెప్పుకుంటూ ఉన్నారు. అసలు యేసుక్రీస్తు వారు మానవులకి భూమి మీద ఏం కావాలో దాన్ని ఇవ్వటం జరిగింది శిష్యులకి. ఏమని చెప్పారు? ఆయన ఆరోహణమై వెళ్ళిపోయే సమయంలో ఆయన ఏమని చెప్పారు?
మార్కు సువార్త 16వ అధ్యాయం 16 వచనంలో మనం చూసినప్పుడు ఆయన ఏమంటారు అంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుచు అందరిని కూడా ఏం చేయమన్నారు? ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షింపబడుదురు అని అన్నారు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో, ఇక్కడ ఈ మాట అర్థం కావటం లేదు క్రైస్తవ సమాజానికి. ఈరోజు సేవకులకు కూడా అర్థం కావటం లేదు. ఎలాగంట రక్షణ పొందాలి? ఇప్పుడు ఈయన వచ్చి ఒక అద్భుతం చేస్తే చూసి దేవుడు ఉన్నాడని, ఆయన నన్ను రక్షిస్తాడని, నా ఆత్మ నిత్య నరకానికి వెళ్లకుండా కాపాడుతాడు అని రక్షణ పొందాలి. అంతే కదా? ఏమని ప్రకటించమన్నారు? ఏమని ప్రకటిస్తా ఉన్నారు? మేము అద్భుతాలు చేయటం ద్వారా, ఈ సూచక్రియలు చేయటం ద్వారా, అనేక మందిని స్వస్థపరచటం ద్వారా జనులు చాలా మంది రక్షణ పొందుతున్నారు అని అంటున్నారు. కానీ రక్షణ పొందటం లేదు వాళ్ళని. వాళ్ళు ఇంకా ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉన్న వాళ్ళు. కళ్ళు ఉన్నాయి కానీ ఆత్మీయంగా దేవుడు అంటే ఏంటో అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నవారు వాళ్ళు. ఎలాగ రక్షింపబడతారు? నువ్వు తీసుకువెళ్ళి ఏదో ఒక రోగం తగ్గించేసి తీసుకువెళ్ళి నీటిలో ముంచేసి తీసుకొచ్చేస్తే వాళ్ళకి రక్షణ వచ్చేస్తుందా? ఈరోజు క్రైస్తవ సమాజంలో ఇది బాగా వాడుకైపోయింది. చాలా మంది ఈరోజు యూట్యూబ్ తెరిచామనంటే ఆ తేజాలు, ఈ తేజాలు, ఆ అద్భుతాలు, ఈ అద్భుతాలు, వీళ్ళ గోలే యూట్యూబ్ అంతా నిండిపోయింది. క్రైస్తవానికి వీళ్ళే నాయకులు అన్నట్టుగా అయిపోయింది సమాజంలో. క్రీస్తు యొక్క నాయకత్వాన్ని ఏం చేశారు? పక్కన పెట్టేశారు. ఆయన ఏం చెప్పాడో అది చేయడంతో పక్కన పెట్టేశారు. ఈరోజు క్రైస్తవ విశ్వాస జనాంగమా, ఈరోజు మీ ఆత్మీయ గుడ్డితనం నుండి బయటకు రావాలి. ఎందుకు అనంటే మన కళ్ళకి ఉన్నటువంటి గుడ్డితనం నుండి మనం బయటికి వస్తేనే గాని మనం దేవుణ్ణి చూడలేము, ఆయన శక్తిని మనం చూడలేము. ఈరోజు వీటికే లోబడిపోయి ప్రజలందరూ కూడా ఏమైపోతున్నారంటే తమను తాము మోసపుచ్చుకుంటూ ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు. ఈ విషయాలు అర్థం కావటం లేదు. ఈరోజు మనం ఆలోచించగలిగితే ఈరోజు క్రైస్తవ సమాజంలోనే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించేటువంటి సేవకులు కూడా ఎంతో మంది ఉన్నారు. పైగా వాళ్ళు ఏమని చెప్పుకుంటారంటే మేము క్రిస్టియానిటీలో నాయకులము అని అంటూ ఉంటారు. క్రైస్తవానికి నాయకులము అని అంటూ ఉంటారు. పదవులు ఉంటాయి వాళ్ళకి. అంటే క్రైస్తవులో నాయకులు అని అంటే దేనికి నాయకుడు? రక్షణ ఇవ్వటానికి నాయకుడువా? రక్షణ ఇవ్వటానికి ఎవరు నాయకుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. క్రీస్తు ప్రభువు తప్ప ఎవరు నాయకుడు లేడు. నాయకుడు అంటే నడిపించేవాడు. అంటే ఈరోజు నేను ఆ నాయకత్వాన్ని తీసుకోవడానికి అవ్వదు. ఎవరు నాయకుడిగా ఉండాలి అంటే క్రీస్తు ప్రభు మాత్రమే. తోమ ఆ ఆత్మీయ గుడ్డితనం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఏమర్థమైంది? నా ప్రభువా, నా దేవా అంటున్నాడు. ఆయనే నువ్వే నన్ను పరిపాలించేవాడువు, నీవే నా దేవుడువు అని అంటూ ఉన్నారు. అంటే ఈరోజు క్రైస్తవ సమాజమా ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు దేవుడు మన జీవితంలో ఏదో చేస్తే కాదు మనం ఆయన నమ్ముకోవటం. ఆయన మన జీవితంలో ఏదో ఒక అద్భుతం చూపిస్తే కాదు మనం నమ్ముకోవటము. మనం ఎప్పుడు ఆయన నమ్ముకోవాలో తెలుసా? ఆయన సువార్త విని నమ్మి బాప్తిసం పొందాలి. అప్పుడు మాత్రమే రక్షింపబడతాం. అది రాయించారా లేదా? అంటే ఇవి కనబడతాయా లేదా? చూడండి, ఒకసారి మనం మార్కు సువార్త తీయగలిగితే ఒకసారి మనం చూద్దాం. అంటే మనము వాక్యాన్ని చూడకుండా మాట్లాడడం కాదు కానీ ఒకసారి మన వాక్యం తీసి మాట్లాడితే బాగుంటది. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూడగలిగితే ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. సువార్త ప్రకటించాలి. సువార్తలో ఏముంటది? అద్భుతాలు చేయటము, స్వస్థతలు చేయటము, సూచక్రియలు చేయటము, ఇవి కాదు సువార్తలో దేవుడు ఇచ్చింది. సువార్త అంటేనే ఏంటి? శుభవార్త అంటే ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానము ప్రకటించడమే సువార్త. ఈరోజు సువార్త అంటే అద్భుతాలు చేయటము, మహత్కార్యాలు చేయటము, సూచక్రియలు చేయటము, రోగాలను తగ్గించడము, దెయ్యాలను వెళ్ళగొట్టడము, ఇవే సూచక్రియలు, ఇవే సువార్త అని అంటూ ఉన్నారు. అంటే ఇవే సువార్త అనేటట్టుగా ఈరోజు క్రైస్తవ సమాజాన్ని భ్రమకు గురి చేస్తూ ఉన్నారు. అంటే దేవుడు స్వయంగా రాయించినటువంటి మాటలు, క్రీస్తు ప్రభు వారే స్వయంగా తన నోటితో చెప్పినటువంటి మాటల్ని పక్కన పెట్టేశారు. ఆయన ఏమైతే అన్నారో దాన్ని పట్టించుకోవటం లేదంటే ఈరోజు క్రైస్తవ సమాజానికి ఆత్మీయ గుడ్డితనాన్ని కలుగు చేస్తా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే గుడ్డివాడు గుడ్డివానికి ఏం చేస్తా ఉన్నాడు? త్రోవను చూపిస్తా ఉన్నాడు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిస్తే, ఒక గుడ్డివాడు ఒక గుడ్డివానికి త్రోవ చూపిస్తే ఇద్దరు క్షేమంగా
వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా. ఇద్దరు క్షేమంగా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తారు కదా. ఎందుకని ఈ విషయాన్ని దేవుడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు అంటే, ఒక గుడ్డివాడై ఉండి మరొక గుడ్డివానికి త్రోవ చూపించలేడు. అంటే ఈరోజు క్రీస్తు ప్రభువారు ఏమైతే ఈరోజు సమాజానికి అవసరమో ఆ మాటలు చెప్పినప్పుడు, ఆ మాటలు ఏం చేసేశారు? మరుగు చేసేశారు. ఎలాగోనంటే, నీకు కలిగినటువంటి ఆత్మీయ గుడ్డితనాన్ని బట్టి ఆ మాటలు మరుగు చేసేసి, క్రీస్తు ప్రభువారు చెప్పిన దాన్ని చెప్పకుండా మరొక దాన్ని చెబుతూ నేను రక్షిస్తున్నాను అనేటువంటి ఆలోచనలో ఉన్నావు. కానీ ఇక్కడ దేవుడు రాయించినటువంటి మాటలు మనకి క్లియర్‌గా అర్థం కావాల్సినటువంటి పరిస్థితి అయితే మనకుంది. ఎందుకు అనంటే ఆయన ఏమంటున్నారు? మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్తలో ఏముంటదంటే, అయ్యా నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దేవుడు పంపించారు. ఆయన మనల్ని ప్రేమించి పంపించారు. ఎందుకు అనంటే ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందంటే, నీవు చేసిన పాపానికి నేను చేసిన పాపానికి ఆ పాప క్షమాపణ కలగటానికి గుర్తుగా ఆయన కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు రాబోయే తరాల కొరకు ఆయన రక్తాన్ని చిందించారు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. సువార్తలో నీవేం చెప్పాలి? ఆయన మన కొరకు రక్తాన్ని ఎందుకు చిందించారో చెప్పాలి. ఒక అన్యుడు అడుగుతూ ఉన్నాడు, ఆయన ఎప్పుడో రక్తం చిందిస్తే ఇప్పుడు నీకు ఎలా రక్షణ వస్తుంది అని చెప్పగలుగుతున్నావా? చెప్పలేము. ఎందుకు చెప్పలేము అని అంటే మనకు తెలియదు. అది ఏమి చూడం మనం. స్వస్థతలు కనబడ్డాయి, అక్కడ ఆగిపోయాము. అద్భుతాలు కనబడ్డాయి, అక్కడ ఆగిపోయాము. దాన్ని దాటి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రియులారా, ఏమని చెప్పాలి? సువార్తలో ఏముంది అనంటే, క్రీస్తు ప్రభువుని గురించినటువంటి మరణము పునరుద్ధానము గురించి చెప్పాలి. క్రీస్తు ప్రభు వారు మన కొరకు చేసిన త్యాగాన్ని చెప్పాలి. అందులో దాగి ఉన్నటువంటి దేవుని ప్రేమను తెలియజేయాలి. నీ కొరకు చనిపోవటమే కాదు, సమాధి చేయబడటమే కాదు, మరలా తిరిగి లేచాడు. ఆయన సమాధి చేయబడి మరలా తిరిగి లేచుట ద్వారా నీకు నాకు ఆయన ఏ సందేశాన్ని ఇస్తున్నాడు అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, మీరు దేవునిగా నమ్మగలిగితే మీకేం కలుగుతుంది? ఆయన చనిపోయి సమాధి చేయబడి ఎలా అయితే తిరిగి లేచాడో అలాగ నీవు నేను కూడా లేవగలుగుతాం. అలా లేపుతాడు ఆయన. దేవుడు ఆయన్ని లేపాడు, నిన్ను నన్ను కూడా లేపుతాడు అని సువార్త ప్రకటించాలి. అందులో ఏముంటది అనంటే, యేసుక్రీస్తు వారిని గూర్చినట్టు త్యాగం ఉంటది. ఆయన మరణం ద్వారా నీవు నేను కూడా ఒక రోజున చనిపోతాము. ఆయన ఎలాగ సమాధి చేయబడ్డారో నీవు నేను కూడా సమాధి చేయబడతాము. ఆయన ఎలాగూ తిరిగి లేచాడో నీవు నేను కూడా లేవగలమా అనేటువంటి ఒక సువార్త ప్రకటించాలి. ఆయన లేచాడు గనక నీవు నేను కూడా లేవగలుగుతా. ఎప్పుడు అనంటే, క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలలో అడుగు వేసి మనము ఈ భూమి మీద బ్రతికినప్పుడు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది అది. ఈరోజు మనుషులకు అర్థం కావట్లేదు. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనము విశ్వాసంగా కొనసాగుతున్నాం, కానీ మనల్ని మనం మోసపుచ్చుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. నిజంగా మనిషికి ఒక బాధ వచ్చింది అనుకోండి, ఒక ఇబ్బంది వచ్చింది అనుకోండి, చాలా బాధ, ఎవరు నాకు సహాయం చేస్తారనేటువంటి ఆలోచనతో ఉంటాం. నిజంగా దేవుని ఎదుట మోకరించి ఆయన ఎదుట నీవు ప్రార్థించగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను కూడా స్వస్థపరుస్తాడు. నీకు నాకు ఉన్నటువంటి అవసరాలు తీరుస్తాడు. ఈరోజు దేవుడు కాకుండా ఈరోజు నీవు నేను బ్రతకగలుగుతున్నామా? ఆయన లేకుండా, ఆయన దయ లేకుండా, ఆయన మనల్ని చూడకుండా, ఆయన మనకు సహాయం చేయకుండా నీవు నేను బ్రతకగలుగుతున్నామా? ఆయన దయ లేకపోతే ఒక క్షణమైనా కూడా ఈ భూమి మీద మనము బ్రతకలేము. ఆయన దయ చూపుతూ ఉన్నాడు. ఈరోజు ఇంకా నీలో నాలో ఈ ఊపిరి శ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయి అంటే ఆయన దయ. అంతకంటే ఏం కావాలి ఆయన నీ ఎడల నా ఎడల దయ చూపించడానికి? ఈరోజు మనకి అర్థం కావటం లేదు. ఎందుకు అనంటే, క్రైస్తవంలో ఆత్మీయ గుడ్డితనానికి బాగా చోటిచ్చేస్తా ఉన్నాం. ఈరోజు ఎవరైనా మనకున్నటువంటి సమస్యలను బట్టి ఎవరైనా ఇలాగూ ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయంట, ఇలాగా వాళ్ళు ఏదైనా చెప్తే అయిపోద్దంట అని అనగానే మన మనసు ఎవరి మీదకి వెళ్తుందో తెలుసా? అలాంటి మనుషుల మీదకి వెళుతూ ఉంది. ఆ మనుషుల మీదకి నీ దృష్టి నా దృష్టి మళ్లించుకున్నప్పుడు మనం ఎవరిని చూడలేనటువంటి గుడ్డివారంగా అయిపోతున్నాం అంటే, దేవుణ్ణి ఆయన శక్తిని చూడలేనటువంటి గుడ్డివారిగా అయిపోతూ ఉన్నాం. అంటే ఈరోజు క్రైస్తవ్యము ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉంది అని అంటే, దేవుని యొక్క శక్తిని చూడలేకపోతూ ఉంది, ఆయన యొక్క ప్రేమను చూడలేకపోతుంది, ఆయన నీ ఎడల నా ఎడల ఏమి చేయగలడో దాన్ని చూడలేకపోతూ ఉన్నారు. అందును బట్టి ఆత్మీయంగా గ్రుడ్డివారైపోయి ఈరోజు ఈ భూమి మీద కంటికి కనిపించేటువంటి ఆ మనుషులు నమ్ముతూ ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి ఆ గారడిని నమ్ముతూ ఉన్నారు.
ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో కూడా ఒక గారడి సీమోన్ ఉంటాడు. ఆయన కూడా ఏం చేస్తాడు? గాడి చేసి మనుషులందరిని విభ్రాంతి పరుచుచూ ఉంటే, అక్కడ పిలుపు సువార్త ప్రకటించినప్పుడు పేతురు గారు వచ్చి వారికి బాప్తిసం ఇచ్చి వారి మీద చేతులుంచినప్పుడు, వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై వారు ప్రవచిస్తూ ఉన్నప్పుడు, కొంత సొమ్ము అపోస్తలుల ఎదుట పెట్టాడు. పెట్టి ఏమంటున్నాడు? ఆ వరం నాకు ఇచ్చే అంటున్నాడు. ఈయనలాగే ఆత్మీయ గురిడితనాన్ని కలిగి కొందరిని నడిపించాలి, కొందరిని రక్షించాలి అని అనుకుంటున్నారు. అవుతుందా అంటే ఖచ్చితంగా అయ్యేటువంటి పరిస్థితి లేదు. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఆత్మీయంగా గురిడితనం కలిగి ఉన్నాం గనుక ఆ గురిడితనాన్ని తొలగించుకోవాలనంటే ఖచ్చితంగా దేవుడు మనతో ఏమైతే మాట్లాడారో, ఆయన మనకి ఏమైతే తెలియజేస్తారో దాన్ని మనం ఖచ్చితంగా పరిశీలించవలసిన అవసరత ఉంటుంది. అంటే చాలా మంది సేవకులు అంటున్నటువంటి మాట కూడా ఏంటి అని అంటే 16 అధ్యాయము 15, 16 వచనాల దగ్గర ఆగిపోతే ఎలాగు? ఇంకా మరి ముందుకు వెళ్ళాలి కదా అంటూ ఉన్నారు. అవును, ముందుకు వెళ్ళాలి, నిజమే. అంటే ఇక్కడ దాని అర్థం ఏమిటనంటే ఎవరైతే మొదట క్రీస్తు యొక్క శక్తిని, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన నీ జీవితంలో నా జీవితంలో ఏమి చేయగలడో అనేటువంటి విషయాన్ని మనం నమ్మగలిగితే ఏంటో తెలుసా ఎక్కువ? ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేయబడితే మరలా ఆయన ఎలాగూ తిరిగి లేవగలిగాడు. తిరిగి లేచి తండ్రి అయిన దేవుని యొద్దకు ఎలాగూ ఎక్కిపోయాడు. ఎలా వచ్చింది ఆ పరిశుద్ధత అనేటువంటి విషయాన్ని గ్రహించడం ద్వారా మాత్రమే క్రైస్తవానికి మేలనేది ఉంది. ఈరోజు రోగం తగ్గితే మరలా వస్తుంది, అప్పులు తీరిపోతే మళ్ళా అప్పులు చేస్తాం. అంటే ఈరోజు మనకి ఈ విషయం అర్థం కావాలి. ఈరోజు మనకు అర్థం కావట్లేనటువంటి విషయం ఏంటంటే క్రైస్తవులు అనబడిన వారు యేసుక్రీస్తుని నమ్ముకుంటే బాధలన్నీ తగ్గిపోతాయి అనేటువంటి ఆలోచన ఒక్కటి మాత్రమే ఉంది. కానీ క్రీస్తు ప్రభుని నమ్ముకుంటే ఏ బాధ తీరిపోద్దో తెలుసా? నిత్యము అగ్నిగుండంలో కాలిపోయేటువంటి ఆ బాధ నుండి, ఆ శ్రమ నుండి తప్పించుకొనగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఆయన ద్వారా అనుగ్రహించారు. దాన్ని మనము చూడలేకపోతూ ఉన్నాం. దేన్ని చూస్తూ ఉన్నాం అంటే అబద్ధ బోధకులు అబద్ధాలు కల్పించి చేస్తున్నటువంటి ఆ గారడి సీమోను విద్యల్ని మనం వాళ్ళ వైపే చూస్తూ ఉన్నాం. వారు చేసేటువంటి ఆ గారడినే చూస్తూ ఉన్నాం. అందులో పడిపోయి ఆత్మీయ గుడ్డితనాన్ని కలుగు చేసుకుని మనల్ని మనం మోసపుచ్చుకుంటూ ఉన్నాం. దానివల్ల నీకు నాకు కలిగే నష్టం ఎంతో మనకు అర్థం కావటం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, ఇప్పటికైనా మనం ఆత్మీయ గుడ్డితనాన్ని కలిగి ఉంటే మన ఆత్మీయ గుడ్డితనం నుండి బయటికి రావాలి. ఎందుకు అనంటే క్రీస్తు ప్రభు వారు నీకు నాకు ఏదైతే తెలియజేస్తారో దాన్నే మనము వినాలి, దానినే మనం అనుసరించాలి. ఒకవేళ ఎవరైనా చెబుతున్నారు అంటే చెబుతున్నటువంటి విషయాలు అలా ఉన్నవాళ్ళేమో మనం చూడాలి. ఈరోజు నీకు నాకు బాధ ఉంది, ఖచ్చితంగా అందరి జీవితంలో బాధ ఉంది. ఈ రోజు నిలవబడి మాటలు చెప్తున్నట్టు నా జీవితంలో కూడా ఎంతో బాధ ఉంది, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా వాటిని ఏమి పట్టించుకోకుండా మనం ఏం చేస్తూ వెళ్ళిపోవాలి ముందుకి? క్రీస్తు యొక్క త్యాగం ఏమిటి, ఆయన త్యాగం ద్వారా కలిగేటువంటి మేలేంటి మానవులకి అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. క్రీస్తు యొక్క రక్తం చిందించడం ద్వారా మానవాళికి ఎలాగూ పాప క్షమాపణ కలుగుతూ ఉంది. ఆ పాప క్షమాపణ కలుగుట ద్వారా చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన మరలా తిరిగి లేచి ఎలాగూ దేవుని యొద్దకు వెళ్ళగలుగుతూ ఉన్నాం అనేటువంటి విషయాలు గ్రహించడం ద్వారానే క్రైస్తవులకు మేలు అనేది ఉంది. ఈ భూమి మీద జీవించే ప్రతి మనిషికి కూడా మేలు క్రీస్తు ద్వారా ఈ విధంగా దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. అయితే వీళ్ళు ఏం మేలు చేయాలనుకుంటున్నారంటే 17వ వచనంలో ఉంటది, దాని గురించి మాట్లాడతారు. ఆయన ఏమంటారు? 16వ వచనం, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. దయచేసి గమనించండి, ఇక్కడ నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, తర్వాత సూచక క్రియలు అద్భుతాల గురించి మాట్లాడారు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో మొదట ఏమి నమ్మి బాప్తిసం పొందాలి? నీ అద్భుతాలు నీ సూచక్రియలు చూసి కాదు బాప్తిసం పొందవలసింది. మొదట ఏమి నమ్మి బాప్తిసం పొందాలి? క్రీస్తు ప్రభు నా కొరకు కలువరి శిలువలో నా పాప క్షమాపణ కొరకు రక్తాన్ని చిందించారనే విషయం నమ్మాలి. అది ఎలాగో నీ వివరించి చెప్పాలి. అది విని క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, ఆయన నోటితో ఒప్పుకున్న తర్వాత అప్పుడు నీటి దగ్గరికి తీసుకెళ్లి నీవు బాప్తిసం ఇవ్వాలి. అంతేగాని ఆయన రోగాన్ని తగ్గించి కాదు. మొదట ఏం చేయాలి? నమ్మి బాప్తిసం పొందాలి. నమ్మి బాప్తిసం పొందిన వారి ఎడల ఏం జరుగుతాయంట? ఇవి చూస్తారు అని అన్నారు. 17వ వచనము, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అంటూ ఉన్నారు. ఈ సూచక క్రియలు కనబడునంటే అంటే ఈ సూచక క్రియలు కనబడునంటే వాటిని ఏం చేస్తారంట? వెంబడించును. వాటిని చేసిన వారు ఎవరు? క్రీస్తు ప్రభు వారు. ఆయన వెంబడించాలి మనం. అంతేగాని ఆయనలా మనం చేయగలమా అంటే చేయగలం. ఎప్పుడు?
ఆ పరిపూర్ణమైన విశ్వాసం కలిగినప్పుడు ఆయన అన్నటువంటి మాటలు మనకి గుర్తులేదా? నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి వెళ్ళి ఆ సముద్రంలో పడంటే పడిపోద్ది. అక్కడికి పొమ్ము అనంటే అది జరిగిపోద్ది. అలాంటి విశ్వాసం ఈరోజు నీకు నాకు ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. చూడండి, ఆయన అంటూ ఉన్నారు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. క్రొత్త భాషలు అనంటే, కొత్త భాష భాష అనంటే అర్థమయ్యేది ఇంగ్లీష్ భాష ఉందా లేదా? అలాగంటే ఇది దేవదూతలు మాట్లాడే భాషలు అని అంటారు. దేవదూతలు కూడా అసలు భాష ఎవరిచ్చింది? అసలు బాబేలు గోపురం దగ్గర భాషలు ఇచ్చింది ఎవరు? అంటే దేవుడు భాష ఇస్తే నువ్వు ఏ భాషలో మాట్లాడినా ఆయనకు అర్థం కాదా? ఈ రబా 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 అని మాట్లాడితే ఆయనకు అర్థం అవుతుందా? అంటే ఈ రోజు మనం ఏం అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే, క్రొత్త భాషలు అనగానే ఆ రబ 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 అనే భాషలోకి వెళ్ళిపోయారు. అది భాష అంటున్నారు. ఎవరికైనా అర్థం అవుతుందా? ప్రపంచంలో ఎవ్వరికి అర్థం కాదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క భాష ఉంది. ఆ భాషలన్నీ కూడా ఎవరిచ్చారు అంటే దేవుడిచ్చిన భాషలు అవి. అందుకే ఏ భాష వారు ప్రార్థన చేసినా కూడా దేవుడు అర్థం చేసుకోగలడు, వినగలడు. ఆనాడు మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన హెబ్రీ భాషలో మాట్లాడినటువంటి దేవుడు, హెబ్రీల దేవుడు హెబ్రీ భాషలో మాట్లాడాడు. ఆయనకి హెబ్రీ భాషే వచ్చా? భాషలు ఇచ్చింది ఆయన. అంటే ఈరోజు క్రొత్త భాషలు మాట్లాడుతారంటే ఈరోజు ఎంతవరకు నీకు ఇంగ్లీష్ రాదేమో, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతావు. ఇంగ్లీష్లో కూడా నువ్వు వెళ్ళి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి సువార్త చెప్పగలుగుతావు. అలాగే హిందీ మాట్లాడగలుగుతావు, తమిళ్ మాట్లాడగలుగుతావు, కన్నడ మాట్లాడగలుగుతావు, ఉర్దూ మాట్లాడగలుగుతావు. ఈ భూమి మీద ఉన్న భాషలన్నీ కూడా మాట్లాడగలుగుతావు. దేవుడు నీ అవసరం ఉన్న దాన్ని బట్టి నీకు ఆ శక్తిని ఇస్తాడు. అలాంటి అన్ని భాషల వారి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడగలుగుతావు. ఇక బాగా అర్థం కావాలంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు గారు అపోస్తలులు మాట్లాడినటువంటి ఆ భాషల గురించి చదవండి మీరు. 15 రకాల భాషలు వారు మాట్లాడతారు. 15 రకాల భాషలు అక్కడ వాడినట్లుగా అపోస్తలులు అందరూ కూడా అక్కడ వాడినట్లుగా మనం చూస్తాం. 12 మంది. ఆ భాషలన్నీ అర్థం కానివి కాదు. అక్కడ వచ్చిన వారు లక్షల మంది వచ్చారు. ఆ లక్షల మందిలో 3000 మంది రక్షింపబడ్డారు, విన్నవారు. అంటే వాళ్ళందరికీ అర్థం కాలేదా? అర్థం కానటువంటి భాషలు మాట్లాడారు వాళ్ళు. అంటే ఈరోజు మనకు అర్థం కావాలని క్రొత్త భాషలు అనగానే అదేదో మనకు అర్థం కాని భాష, దేవుడికి అర్థమయ్యే భాష, దేవదూతలకు అర్థమయ్యే భాష అని అనకూడదు. అలా అంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే. చూడండి, ఇక్కడ నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు. దెయ్యములు వెళ్ళగొట్టుదురు అంటే ఈ రోజు దెయ్యాన్ని వెళ్ళగొడితే ఈ రోజు మనం ఏం గొప్పవాళ్ళం కాదు. దెయ్యాన్ని ఎవరు వెళ్ళగొడతారు? ఒక భూత వైద్యుడు కూడా వెళ్ళగొడతాడు. ఏంటి మరి నీకు నాకు గొప్ప అంత? ఆయనకి నీకు ఏంటంత గొప్ప? అంటే ఇంకా యేసుక్రీస్తు వాడు కూడా ఒక భూత వైద్యుడు లాంటివాడే కదా. అంటే ఈరోజు యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఆ అద్భుత శక్తిని ఎవరికి ఆపాదిస్తున్నారంటే ఒక భూత వైద్యుల్లా చిత్రీకరిస్తూ ఉన్నారు, ఒక డాక్టర్లా చిత్రీకరిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు సమాజానికి చూపిస్తూ ఉన్నారు, ఈయన కూడా ఒక భూత వైద్యుడే, ఈయన కూడా ఒక డాక్టరే, రోగాలు స్వస్థపరిచాడు, దెయ్యాలు వెళ్ళగొడతారు. అలాని రోగాలు తగ్గవని కాదు, దెయ్యాలు విడిపింపబడవని కాదు. నీవు నమ్మి విశ్వసిస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి, నా విశ్వాసాన్ని బట్టి. అంటే ఆ కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో జరుగుతాయి. ఎప్పుడు? నీవు నేను దేవునికి లోబడి బ్రతుకుతున్నప్పుడు. దేవునికి లోబడే పరిస్థితి ఉండదు. అయ్యగారి దగ్గర మాత్రం వంగి దండాలు పెట్టేస్తారు, అయ్యా అయ్యా అని దండాలు పెట్టేస్తారు. అంత భయాన్ని నువ్వు దేవునికి కనపరచగలుగుతావా? దేవుడు కనపడ్డు, అయ్యగారు కనిపిస్తారు కాబట్టి ఆయనకి భయపడతావు. ఆయన నీ జీవితంలో ఏదో చేస్తాడని నమ్ముతూ ఉన్నావు. అయితే నేను మోసం చేసుకుంటూ ఉన్నావు. ఈరోజు మనకు అర్థం కావాలి అని అంటే ఇక్కడ నమ్మిన వారిని ఎడలు ఏం జరుగుతాయంట? దెయ్యాలు వెళ్ళగొడతారు. దెయ్యాలు భూత వైద్యులు కూడా వెళ్ళగొడతారు. దెయ్యాలు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. క్రొత్త భాషలు అంటే తెలియని భాషలు మాత్రం కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి భాషల్లో నువ్వు ఏ భాష అయినా మాట్లాడి ఆ భాష వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ సువార్త చెప్పగలుగుతావు. తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ రెండాట్ల గురించి మాట్లాడతారు. భాషలు మాట్లాడతారు, దెయ్యాలు వెళ్ళగొడతారు. ఈ రెండాట్ల గురించి మాట్లాడతారు. తర్వాత ఏం చేస్తారంట? పాములను ఎత్తి పట్టుకొందురు. అవి కరిచినా కూడా ఏమీ అవ్వదు. నీకు ఈ స్వస్థత వరాలు ఉంటే ఆ పామును ఎత్తి పట్టుకోవాలి. ఆ పాము నిన్ను కరిస్తే నువ్వు చావకుండా ఉండాలి. దేవుడు అది కాదు ఇవ్వాలనుకుంటుంది మానవులకి. ఆయన రక్షణ సంకల్పం అర్థం కావాలి సమాజానికి. ఆయన రక్షణ సంకల్పంలో మానవుని కొరకు దాచి ఉంచిన ఆ మేలు అర్థం కావాలి సమాజానికి. దాన్ని చెప్పాలి సమాజానికి. ఈరోజు ఆలోచన చేయగలిగితే ఆయన అంటూ ఉన్నాడు, చూడండి, దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు.
18వ వచనము, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇవి ఎవరికి వర్తిస్తాయనంటే ఖచ్చితంగా ఎవరైతే క్రీస్తు ప్రభువారు ఎవరికైతే చెప్పారో వారికి మాత్రమే వర్తిస్తాయి. సువార్త రాసినటువంటి యోహాను గారు, యోహాను పత్రికలు రాసినటువంటి యోహాను గారు, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు ఆయన్ని చంపాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. ఆయన మరణం అనేది ఆయన దగ్గరికి రాలేదు. ఆయన్ని అన్ని విధాలుగా ప్రయత్నించారు, కానీ మరణము రాలేదు. చివరికి తీసుకెళ్లి ఎక్కడ పడేశారో తెలుసా? పద్మాసు ద్వీపంలో పడవేశారు. అక్కడ కూడా ఆయన దేవుడు విడిచిపెట్టారా? పద్మాసు ద్వీపం అని అంటే ఒక లంక ఎలా ఉంది గోదావరిలో, అలా సముద్రంలో ఒక దీవులు ఉంటాయి. ఆ దీవుల్లో మనుషులు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు, కానీ అక్కడ విషకీటకాలు ఉంటాయి, విషపూరితమైన ప్రమాదకరమైనటువంటి ఆ పాములు, తేళ్లు, లేకపోతే జంతువులు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాంటి నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు ఆయన తీసుకువెళ్ళి. అక్కడ దేవుడు వదిలేస్తాడా? అక్కడ కూడా ఏమైపోయాడు ఆయన? ఆత్మవశుడు అయిపోయాడు. బైబిల్ గ్రంథంలో అపోస్తులు ఎక్కడ కూడా మేము అద్భుతాలు చేస్తాము, సూచక్రియలు చేస్తాము, మీ దెయ్యాలను విడిపిస్తాం రండి అని కేకేసి అవి చేయలేదు ఎక్కడ కూడా. ఆయన ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళని చూసి ఈ రోజు క్రైస్తవ సమాజం మోసపోతూ ఉంది. అలాంటివి ఎక్కడ కూడా చేయలేదు. పాపములో ఉన్న వాళ్ళు పాపాన్ని వాళ్ళకి గుర్తు చేసి, నీ ఆత్మీయ గురిటితనం ఏంటో గుర్తు చేసి, నువ్వు దాని నుండి నువ్వు బయటకు రావాలి, దాన్ని విడిచిపెట్టాలని వాళ్ళు హెచ్చరించి మరలా ప్రభువుకి వాళ్ళని అప్పగించేవారు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే వారు ఎక్కడికి వెళ్ళినా కూడా అనేకులను దేవుని వైపు త్రిప్పారు వాళ్ళు, అంతేగాని వాళ్ళ వైపు త్రిప్పుకోలేదు. రేపు నేను విశాఖపట్నం వస్తున్నానంటే అందరూ అక్కడికి విశాఖపట్నం పరిగెడతారు. రేపు నేను భీమవరం వస్తానంటే అందరూ భీమవరం పరిగెడతారు. ఇంకా నేను అమలాపురం వస్తానంటే అందరూ అమలాపురము పరిగెడతారు. ఇదిగో కాకినాడ వస్తానంటే అందరూ కాకినాడ వెళ్ళిపోతారు. అది దూరమైనా భారమైనా నేను దేవుని కొరకు వెళ్ళిపోతున్నాను అనుకుంటూ ఉంటారు. కానీ ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు? స్వస్థత వరాలున్న దైవజనుడు వస్తున్నాడని వెళ్తూ ఉన్నావు నువ్వు, అంతేగాని దేవుణ్ణి వెంబడించడం లేదు. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు అని అంటే అలాంటి వారిని వెంబడిస్తున్నావు, గుడ్డివారిని వెంబడిస్తూ ఉన్నావు. వాళ్ళు గుడ్డివారై ఉండి నీ గుడ్డితనంతో ఉన్నటువంటి నీకు త్రోవ చూపించలేరు, వాళ్ళు ఎప్పటికీ చూపించలేరు. ఒకవేళ నువ్వు ఆయన చేసినటువంటి అద్భుతాలు చూసి నేను బాప్తిసం పొందాను అని అంటే దానివల్ల నీకు రక్షణ లేదు అనేటువంటి విషయం ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే అద్భుతాలు సూచక్రియల వల్ల కాదు. యేసుక్రీస్తు వారు ఏమని అన్నారు? నువ్వు చూచి నమ్మవు గనక చూడక నమ్మిన వారు ధన్యులు. చూసిన తర్వాత నా ప్రభువా నా దేవా అంటాం కాదు, చూడకుండా నా ప్రభువా నా దేవా అనాలి. ఎందుకనండి? ఎప్పుడు అనాలి నువ్వు? ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అర్థమైనప్పుడు అనగలగాలి. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, దానిని గురించి నువ్వు అనగనగాలి. అది సూచన, అంతకంటే గొప్ప సూచన అద్భుతం మరొకటి లేదు. ఆనాటి చెడ్డతరం వారు అని అంటారు ఎవరిని? శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ఒక సూచక క్రియ చూపించు అని అంటే యోనా లాంటి సూచక క్రియ తప్ప మరి ఏది కూడా మీకు అనుగ్రహింపబడదు అని అన్నారు. ఎందుకని? చూచి కాదు నమ్మవలసింది, చూడకుండా నమ్మాలి. ఎవరైతే చూడకుండా నమ్ముతారో వారు మాత్రమే ధన్యులని దేవుని యొక్క గ్రంథము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కానీ ఈరోజు చూచి నమ్మిస్తాం, మేము ఏదో చూపించి నమ్మిస్తాం అనేటువంటి వారు కోకొలలుగా ఈరోజు క్రైస్తవ సమాజంలో బయలుదేరారు. మరలా వాళ్ళని దొంగలు అని అంటే, అబద్ధకులు అని అంటే వాళ్ళు ఒప్పుకోరు. యేసుక్రీస్తు అన్నారు కదా, ఎక్కడి నుంచి వస్తారు? మీలో నుండే. ఎవరో వచ్చి ఇప్పుడు అన్యుల్లో నుండి చాలా మంది కొన్ని సంస్థలు పెట్టుకుని బైబిల్ పట్టుకుని మీ బైబిల్ ఈ తప్పులు ఉన్నాయి, మీ బైబిల్ ఆ తప్పులు ఉన్నాయి, ఈ దేవుడు ఎలా, ఈ దేవుడు మన దేవుడు కాదు, ఎవరో పరాయి చేసిన దేవుడు, ఇలా చెప్తూ ఉన్నారు. వాళ్ళకైతే తెలియదు. నీవు నేను కూడా మనోనేత్రాలు వెలిగించుకున్నామని చెప్పుకుంటూ ఇంకా గుడ్డితనంలో ఉండి నీవు నేను కూడా వాళ్ళకంటే ఘోరమైన పరిస్థితిలో బ్రతుకుతున్నావు. అర్థం కావటం లేదు. నేనేదో దేవుని కొరకు చేసేస్తున్నాను అనుకుంటూ ఉన్నావు, అర్థం కావటం లేదు. కానీ నువ్వు చేయవలసింది చేయలేకపోతూ ఉన్నావు, చేయించవలసిన దానిని విశ్వాసుల చేత చేయించలేకపోతూ ఉన్నావు. అందుకే ఈరోజు చూచి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇక్కడ పాములను తేళ్లను ఎత్తుపట్టుకొందురు, మరణకరమైనది ఏమి తాగినా కూడా వారికి హాని అనేది కలగదు. మరణకరమైనది తాగారు, వాళ్ళు విషం తాగించారు, చనిపోయారంటే చనిపోలేదు. ఎన్నో విధాలుగా వాళ్ళని హింసించారు, రంపాలతో కోయించారు,
ఇవన్నీ కూడా చేయించారు. పౌలు గారిని పాము కరిచినప్పుడు, పాము కరిచిన దాన్ని బట్టి ఆయన చనిపోయాడా అంటే చనిపోలేదు. అంటే ఈరోజు వాళ్ళు దేవుని యొక్క సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వీరికి ఎన్నో ఇబ్బందులు ఎదురవ్వాయి, మరణకరమైనటువంటి ఇబ్బందులు ఎదురవ్వాయి. అయినా కూడా దేవుడు వారి వెనువెంట నుండి వారిని కాపాడుతున్నారు, విషాన్ని విరిచేస్తారు. ఈరోజు నీవు నేను కూడా అద్భుతాలు చేస్తాం, స్వస్థతలు చేస్తాం, ఇవన్నీ చేస్తామనంటే పాములు కూడా ఎత్తు పట్టుకోవాలి. అలా చేసే మూర్ఖులు కూడా ఉన్నారు ఈరోజు. చాలా మంది పాములు తెచ్చి విన్యాసాలు చేస్తా ఉంటారు. క్రైస్తవులే, సేవకులే, అంటే విదేశీ వాళ్ళు చాలా మంది నేను చూశాను. వాళ్ళు ఏం చేస్తారనంటే పాములు తెచ్చుకుని, ఒక ఆయనకి అలాగే అలా చేస్తూ ఉంటే పాము కరిసింది, తీసుకుపోయారు హాస్పిటల్కి. ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాలి మరి? మరణకరమైనది. నువ్వు తాగితేనే ఏమవుదంటే పాము కరిస్తే, తాగితే అన్నారు కదండి, కరిస్తే అని అనలేదు కదా అని అంటారు. మళ్ళీ లాజిక్లు వాడతారు వాళ్ళు. అంటే ఈరోజు ఏ విధంగానైనా మోసం చేసుకుంటున్నారు. గుడ్డివారై ఉండి మోసం చేసుకుంటూ ఉన్నారు. గుడ్డివారికి కన్నులు తెరిపిస్తామని బయలుదేరారు, కానీ తెరిపిస్తారనంటే ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళే పరిస్థితి అనంటే గుంటలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి గుడ్డివారికి అడ్డం వేయకూడదు అని చెప్పారు. ఈరోజు ఆత్మీయంగా గుడ్డివారై ఉన్న వారి కన్నులు తెరవడానికి నువ్వు ప్రయత్నం చేయకుండా వారి గుడ్డితనాన్ని వాడుకొని నువ్వేదో చేయాలని అనుకుంటే దేవుడు నిన్ను దీవించడు, నీ మాటలు విన్నవారిని దీవించడు. ఈరోజు ఇలాంటి విషయాలు చెప్పేవారు క్రైస్తవ సమాజానికి నచ్చకపోవచ్చు, కానీ ఇక్కడ ఈ విషయాలు క్రైస్తవ సమాజానికి చాలా మేలుకరమైనటువంటి విషయాలు. విన్నవాళ్ళు తమను తాము సరి చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో మేలు చేస్తారు. మీరు దేవుని నమ్మండి, ఆయన త్యాగాన్ని నమ్మండి. ఆయన త్యాగం ద్వారా నీకు నాకు రక్షణ ఎలా వచ్చిందో అది నమ్మండి. అది నమ్మి బాప్తిసం పొందండి. అప్పుడు నీ జీవితంలో మేలు అనేది చూస్తావు. అనేకులుగా మేలును నువ్వు చూపించగలుగుతావు. అంతకంటే దేవుడు ఎక్కువేమి కూడా నిన్ను నన్ను అడగటం లేదు. ఈరోజు రోగాలు తగ్గించుకోవాలంటే హాస్పిటల్ ఉన్నాయి. అసలు హాస్పిటల్లో ఇచ్చే మెడిసిన్, హాస్పిటల్లో డాక్టర్లకు ఇచ్చేటువంటి ఆ జ్ఞానము ఎవరిచ్చింది? అది దేవుడిచ్చింది కాదా? వైద్యాన్ని అందించడం లేదా? అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో క్లియర్ గా చెప్పారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది శరీర రోగాన్ని తగ్గించడానికి కాదు, ఆత్మీయ రోగం ఒకటి ఉంది. భౌతికంగా మన కళ్ళు ఎలా ఇబ్బంది ఉందో అలాగే మనోనేత్రాలకు కూడా ఇబ్బంది ఉంది. చూపు కనబడటం లేదు, సరి చేసుకోవాలి. ఎక్కడికి రావాలని అంటే వాక్యం దగ్గరికి రావాలి. ఈరోజు మనకి అర్థం కావాల్సిన విషయం ఏమిటి అని అంటే, క్రీస్తు ప్రభు వారు కళ్ళు ఉన్నటువంటి గుడ్డి వారి కొరకు చెప్తూ ఉన్నారు. కళ్ళు ఉన్నటువంటి గుడ్డి వారు ఏంటి అని అంటే ఆత్మీయ నేత్రాలను వెలిగించుకొనని వారు, ఆత్మీయంగా గుడ్డివారిగా ఉన్నటువంటి వారి కొరకు ఈ విషయాలు చెప్తున్నారు. తోమ ఆత్మీయంగా గుడ్డివాడైపోయాడు. క్రీస్తు ప్రభుతో ఉండి కూడా ఆత్మీయంగా గుడ్డివాడైపోయాడు. ఎప్పుడైతే ప్రభువు ఆయన యొక్క మనోనేత్రాలను తెరిచారో మన భారతదేశానికి వచ్చాడు ఆయన. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాడో తెలుసా? రాజుల దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి ఆయన సువార్త చెప్పారు. ఆయన్ని బల్లాలతో పొడిచి చంపేశారు. ఇప్పటికీ ఆయన సమాధి ఎక్కడుంది? చెన్నైలో ఉంది. అంటే ప్రియులారా, అక్కడ వాళ్ళు చేసిన సేవది. మనోనేత్రాలు వెలిగించుకున్నాడు ఆయన. అప్పుడైతే గుడ్డివాడిగానే ఉన్నాడు. క్లియర్గా చెప్పేశారు ప్రభు. ఫోన్లే ఇంక ఏం చేస్తాడు, మానవుడు కదా, బలహీనుడు కదా, ఆయన ఏదో తెలియక ఏదో అలా అనుకున్నాడులే, నన్ను ఏదైతే మొత్తం మీద నమ్మాడు కదా, నా గాయాలు చూపించుకుంటే అయిపోద్ది కదా, ఆయన ఎందుకు అనుమానించడం అని అనుకున్నాడా? అలా అనుకోవాలి కదా మరి ఆయన. త్రోమా, నీవు ఆత్మీయ గుడ్డితనాన్ని కలిగి ఉన్నావు, కానీ నీ ఆత్మీయ నేత్రాలను వెలిగించుకుని చూడగలిగితే నీవు విశ్వాసిగా ఉండగలుగుతావు అని క్లియర్గా ఆయనతో మాట్లాడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ గుడ్డితనం నుండి ఆయన మనోనేత్రాలు వెలిగించుకుని ప్రభువు చేత ఆ దేవుని కొరకు హతసాక్షి అయిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు అద్భుతాలు స్వస్థతలు చేసేటువంటి పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు కదా, వాళ్ళ చుట్టూ ఎవరుంటారో తెలుసా? బౌన్సర్లు పెట్టుకుంటారు, బాడీ గార్డులు లేకుండా వాలంటరీ అంటారు. బాడీ గార్డ్స్ లేకుండా వాళ్ళు ఏం చేయరు, ప్రజల్లోకి రాలేరు. ఆనాడు అంత గొప్ప సేవ చేసినటువంటి అపోస్తలులు బాడీ గార్డులు పెట్టుకున్నారా? ఎటు వెళ్తే ఎవరు చంపేస్తారో తెలియదు, ఎవరు పొడి చేస్తారో తెలియదు. నేడున్నటువంటి పరిస్థితులు కాదు అప్పుడుంటా. ఇప్పుడు ఎవరైనా ఏదైనా నీ దేవుడు గొప్పవాడు అంటేనే మనకేదో రక్తం ఉడిగిపోతూ ఉంటుంది. అంత ఉడిగిపో అవసరం లేదు. వాళ్ళకి అర్థం కాలేదు, అర్థమయ్యేలా చెప్తే. అంతేగాని నీ దేవుడు గొప్పవాడా, నీ దేవుడు ఇది విదేశీ మతం, అందులోకి ఉడికిపోతూ ఉంటారు క్రైస్తవులు. ఎందుకు ఉడికిపోవాలి?
వాళ్ళకి తెలీదు. వాళ్ళకి నీకు తెలిసేలా చెప్పాలి చెప్పగలిగితే. లేపోతే ఊరుకోవాలి. వాళ్ళని శత్రువులా చూడకూడదు. అసలైన శత్రువులు ఎవరో తెలుసా? ఈరోజు క్రైస్తవంలోనే ఉన్నారు. క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తున్నటువంటి శత్రువులు ఎంతోమంది, క్రీస్తుకు విరోధులు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారిని వెంబడించే వారంగా కాదు, వారిని సరిచేయగలిగే వారంగా మనము ఉండాలి. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ మార్కు సువార్తలో మనం చూసినప్పుడు విన్నవాడు ఆయన్ను వెంబడించేవాడు ఏమై ఉంటాడు? ఆత్మీయంగా చక్కటి చూపు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. వింటే ఆయన మాటలు వింటే ఆ ఆత్మీయ గుడ్డితనం అనేది తొలగింపబడతాది. ఆ గుడ్డితనం నుండి స్వస్థత నొందుతాడు. ఆత్మకి కళ్ళజోడు వేయాలంటే వేయగలుగుతామా? లేకపోతే ఆపరేషన్ చేయించాలంటే చేయగలుగుతామా? చేయించలేము. అది ఎలాగూ కలుగుతుంది అనంటే దేవుని యొక్క మాటలు ఉన్నవి ఉన్నట్టుగా వింటే ఆ గుడ్డితనం నుండి బయటికి వస్తాం. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే గుడ్డివాడు ఒక ఆయన యేసుక్రీస్తు వారిని పిలుస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనంలో ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు వారు వెళ్తూ ఉంటే త్రోవ పక్కన భిక్షం ఎత్తుకునేటువంటి ఒక గుడ్డివాడు. ఆయనకి ఏమీ కనబడదు. ఒకవేళ ఎవరైనా ఆయనకి భిక్షము ఎత్తుకుంటున్నప్పుడు ఏం వేశారో కూడా ఆయనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయన యేసుక్రీస్తు వారు అలా వస్తున్నారని తెలుసుకున్నప్పుడు ఆయన విన్నాడు. 47వ వచనము మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, ఆయనకు అర్థమైపోయింది ఈయన దావీదు కుమారుడు, ఈయన చనిపోయిన వాడిని బ్రతికించగలడు, గుడ్డివానికి చూపు ఇవ్వగలడు అనే విషయం ఆయనకు అర్థమైంది. ఆయన చూడలేడు గాని విని నమ్మాడు. ఆయన చూసి కాదు, విని నమ్మాడు. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. చాలా మంది ఊరుకో అని ఆయన నివారించాలని చూశారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు అంటే 51వ వచనం మనం చూడగలిగితే ఆయన నా దగ్గరికి తీసుకురండి అని అన్నారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నారంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు 51వ వచనం, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. నాకు దృష్టి కలుగు చేయము, నేను చూడగలిగేటువంటి స్థితిని నాకు దయచేయి. నేను చూడలేనటువంటి ఈ స్థితి అనేది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఈ భూమి మీద దేన్ని నేను చూడలేనటువంటి స్థితిలో ఉన్నాను. నా అడుగు ఎక్కడ వేస్తానో నాకు తెలియటం లేదు. నేను ఏం చేస్తున్నానో, ఏం పట్టుకుంటున్నానో తెలియటం లేదు. నేను ఏం తింటున్నానో తెలియటం లేదు. భిక్షం ఎత్తుకుంటున్నాను కానీ ఎవరు ఏం వేశారో నాకు అసలు నేను అడుక్కునేటువంటి గిన్నెలో ఏముందో కూడా నాకు తెలియటం లేదు. ఆయన ఒకటే వేడుకున్నాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనను వేడుకొన్నాడు. 52వ వచనం, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపి పొంది వెళ్ళెను. ఆత్మీయ గుడ్డితనం ఎప్పుడైతే తెరవబడతాదో, ఆత్మీయంగా మనోనేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో మనం ఎవరిని వెంబడిస్తాం? మనుషులను కాదు. ఆయన్ని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి శిష్యులను కాదు ఈయన వెంబడిస్తుంటా. ఎవరిని వెంబడిస్తూ ఉన్నారు? ఈరోజు క్రైస్తవులు ఎవరిని వెంబడిస్తూ ఉన్నారు? ఎవరిని గురించి వింటూ ఉన్నారు? ఈరోజు ఎవరిని గురించి వింటున్నామో మనం ఆలోచన చేయాలి. ఎవరిని వెంబడిస్తున్నామో మనము ఆలోచన చేయాలి. మనం అనుకుంటూ ఉన్నాము నేను దేవుణ్ణే వెంబడిస్తున్నా అనుకుంటున్నావు. నువ్వు ఒక సేవకుడిని వెంబడిస్తున్నావు, ఆయన చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నావు. నేను దేవుణ్ణే నమ్ముతున్నాను అని అనుకుంటూ ఉన్నావు. కానీ ఒక సేవకుడు చేసేటువంటి అద్భుతాలు, సూచక్రియలు, వరాలు ఉన్నాయని చెప్తున్న దాన్ని బట్టి నువ్వు దాన్ని నమ్మి వెళ్తూ ఉన్నావు. దాన్ని బట్టి నీకేం కలుగుతుంది అంటే ఆత్మీయ గుడ్డితనము కలిగి ఉన్నావు. ఈరోజు మనకు అర్థం కావాలి. చూడండి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ఏం చేయగలిగాడు? స్వయంగా చూడగలిగాడు కన్నులతో. ఆయన వెంట వెళ్ళాడు. ఇప్పుడు ఇంకా పర్వాలేదు, నేను 4 చోట్లకి తిరిగి ఇంకా భిక్షమెత్తి నేను ఇంకా సంపాదించుకోవచ్చని అనుకోవచ్చు కదా. ఎప్పుడు కూడా నేను ఇక్కడే పడి ఉండేవాడిని, ఇప్పుడు 4 చోట్లకి వెళ్ళొచ్చు నా బొచ్చు పట్టుకుని అని అనొచ్చు కదా. వెంటనే ఆయన గూర్చి విన్నాడు. బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని అన్నాడు. వెంటనే కళ్ళు తెరవగానే వెంటనే ఆయన వెంట వెళ్ళిపోయాడు. ఆయన వెంట వెళ్ళిపోవటం అని అంటే ఆయన వెంబడించడం, ఆయన అడుగులో అడుగు వేసుకుని బ్రతకటం, ఆయనలా జీవించడానికి ప్రయాసపడటం.
ఈరోజు దేని కొరకు మనము వెంబడిస్తున్నాం, ఎవరిని వెంబడిస్తున్నాం అనేటువంటి విషయాలు ఈరోజు మనకు అర్థం కావాలి. ఎందుకు అనంటే ఈరోజు క్రైస్తవంలో ఆత్మీయంగా గ్రుడ్డివారైపోయిన వారు చాలా మంది ఉన్నారు. విడుదల పొందాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని అలాంటి వారి దగ్గరికి మనం పరుగులు పెట్టడం మాత్రము చేయకూడదు. మనం ఆత్మీయంగా గుడ్డివారం అయిపోతూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ నిజంగా ఆయనకి భౌతికంగా గురుడితనం ఉంది. ఆ గురుడితనం నుండి నాకు చూపును అనుగ్రహించమని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అడిగారో అనుగ్రహించారు. వెంటనే ఆయన సమస్తము కూడా విడిచిపెట్టి ఆయన వెంబడించడము మొదలుపెట్టాడు. ఈరోజు మనం ఎవరిని వెంబడిస్తున్నామనంటే, ఎవరిని గురించి వింటున్నామనంటే, సేవకులను గురించే వింటూ ఉన్నాం. సేవకులను గురించి విని, ఆ సేవకులు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడిస్తూ వెళ్తూ ఉన్నాం. అంటే సేవకులు వెంబడించడం అనంటే, నీకు నాకు సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే వారిని వెంబడించడం మంచిదే. వారిని గౌరవించడం మంచిదే. కానీ నువ్వు నడవలసిన రీతి ఏది అనంటే, క్రీస్తును అనుసరించి నడవాలి. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపించగలుగుతాడనంటే ఖచ్చితంగా త్రోవ చూపించలేడు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని రక్షించగలుగుతాడనంటే ఖచ్చితంగా రక్షించలేడు. ఒక పాపంలో ఉన్నటువంటి వ్యక్తి మరొక పాపిని రక్షించగలుగుతాడనంటే ఖచ్చితంగా రక్షించలేరు. అందుకే చూడండి, పరిసయ్యులు ఏం చేస్తున్నారంట, వారిని గురించి మాట్లాడినప్పుడు ఏమని అన్నారు? ఈ రోజు కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే వీళ్ళు ఎలా అంటారు, వీళ్ళు అంతే, వీళ్ళ బతికింతే, దేవుని సేవ చేస్తుంటే వీళ్ళకి ఓర్చలేకపోతున్నారు, వీళ్ళకి కిట్టలేకపోతున్నారు, మా ఎదుగుదలను చూడలేకపోతున్నారు అనే మాటలు వినిపిస్తాయి. లోక సంబంధాలు మాట్లాడేటువంటి మాటలు అవి. ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయము 40-41 వచనాలు మనం చూడగలిగితే, ఇక్కడ పరిసయ్యులు వెలివేసిన వాడు దేవుని కుమారుని యందు విశ్వాసముంచి, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టారు. చూడండి, అందుకు 35వ వచనంలో ఆయన అంటాడు, పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవాయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. చూడండి, ఆయనతోనే మాట్లాడుతున్నాడు, యేసు ఎవరు అని అంటున్నారు. అంటే ఆయన ఏం కలిగి ఉన్నాడు? ఆత్మీయంగా గ్రుడ్డితనం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ గ్రుడ్డితనం నుండి విడిపించాలి. చూడండి, ఇక్కడ 40 వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన వద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాటలు విని, ఎప్పుడైతే ఆయన మాటలు విని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు మొక్కాడో, యేసుక్రీస్తు మాట అన్నారు. 39వ వచనం, అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేనీ లోకమునకు వచ్చితినని చెప్పాను. కళ్ళున్న వాళ్ళేమో గుడ్డివారైపోతూ ఉన్నారు, చూడలేని వాళ్ళేమో చక్కగా చూస్తూ ఉన్నారు అని, అలా చేయడానికి ఈ లోకానికి వచ్చాననే మాట చెప్పినప్పుడు 40వ వచనంలో శాస్త్రులు పరిసయ్యులు ఏమంటున్నారు అంటే, ఆయన వద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అంటే మేము గుడ్డోళ్ళమా? మా కళ్ళు ఉన్నాయి కదా, మేము చూస్తున్నాం కదా, మమ్మల్ని గుడ్డోళ్ళం అంటావేంటి? చూస్తున్నాం, కానీ దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను చూడలేకపోతూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అని ఏమంటున్నారంటే 41వ వచనం, అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు, గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. ఒక విధంగా చెప్పాలి అంటే, గ్రుడ్డివారు, కళ్ళు లేనోళ్ళు నిజంగా పాపం చేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అంటే కంటితో చూసి చేసే పాపం అనేది ఉంది. ఆ పాపం చేయడానికి ఉంటుందా అంటే ఉండదు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు అంటే, అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును. అంటే మనము భౌతికంగా గుడ్డివారం అవటం మంచిదే, కానీ ఎలా గుడ్డివారం కాకూడదు? ఆత్మ సంబంధముగా గుడ్డివారంగా బ్రతకూడదు. అంటే మన మనోనేత్రాలకి గుడ్డితనము కలుగు చేసుకోకూడదు. కానీ మనోనేత్రాలకి గుడ్డితనం ఎవరికైతే ఉందో వారి విశ్వాసులా అవిశ్వాసులా? ఖచ్చితంగా దాని గురించే మాట్లాడుతున్నారు క్రీస్తు ప్రభువారు ఇక్కడ. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు, కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పెను. మన భౌతికంగా మనము పాపానికి సంబంధించినటువంటి వాటిని ఈ కళ్ళతో చేస్తూ ఉన్నాం, చూస్తూ. కానీ మనోనేత్రాలు మనము వెలిగించుకోగలిగితే ఈ కళ్ళతో మనం ఏం చేయలేము? పాపము చేయలేము.
పాపానికి చోటివ్వలేము. ఈరోజు ఎవరికి గ్రుడ్డితనము అనంటే, అవిశ్వాసులకి గ్రుడ్డితనము అని పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తున్నారు. రెండో పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చూసి ముగించుకుందాము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ రెండో పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనము ఏమనంటూ ఉన్నారంటే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేస్తును. ఎవరైతే క్రీస్తు యొక్క శక్తిని, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని గ్రహించలేకపోతున్నారో వారు ఆత్మీయంగా గ్రుడ్డివారిగా బ్రతుకుతూ ఉన్నారు. ఆత్మీయంగా మన మనోనేత్రాలు వెలిగించుకున్నామని అనుకుంటూ ఉన్నాం, కానీ మన మనోనేత్రాలు ఏమైపోతున్నాయనంటే గ్రుడ్డితనం కలిగి ఉంటూ ఉన్నాం. అంటే ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు ఏం చేసింది అని అంటే గ్రుడ్డితనం కలుగు చేసింది. అందుకే దేవుని యొక్క శక్తిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. తోమా గారు కూడా తన యొక్క మనోనేత్రాలకి గ్రుడ్డితనం అనేది ఉంది. అందుకే ఆయన ఏమన్నారంటే, చూసి నమ్మేవారు కంటే చూడక నమ్మేవారు ధన్యులు అని అన్నారు. ఈ కళ్ళు, భౌతికంగా ఈ కళ్ళు ఎందుకు మనకు అవసరం అని అంటే, దేవుని యొక్క శక్తిని మనం ఎక్కడ చూడగలుగుతామంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చదువుట ద్వారా ఆయన శక్తిని చూడగలుగుతాం. ఆయన ఔన్నత్యాన్ని మనము గ్రహించగలుగుతాం. ఆయన మానవుల ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమ ఎంత అనేది మనము అర్థము చేసుకోగలుగుతాం. దావీదు గారు అంటున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి చూడగలిగితే 119వ కీర్తన 18వ వచనం మనం చూడగలిగితే ఆయన అంటూ ఉన్నారు, ఎందుకని కన్నులు తెరవమనంటూ ఉన్నాడు అంటే ఆయన భౌతికంగా గ్రుడ్డివాడ దావీదు గారు. అంటే దావీదు గారు ఇక్కడ అంటున్నటువంటి మాటను మనం చూడగలిగితే 119వ కీర్తన 18వ వచనము, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నా కన్నులు తెరువుము అని అడుగుతున్నా. అంటే ఏ కన్నులు తెరవమని అంటున్నాడు ఆయన? భౌతికంగా ఆయన చూపు కలిగినటువంటి వ్యక్తి దావీదు గారు. అయినా కూడా ఆయన కన్నులు తెరువుమని అడుగుతున్నారు. ఈరోజు నీవు నేను అడగగలుగుతున్నామా? నిజంగా ఈరోజు నీవు నేను కూడా అడగగలిగితే దేవుడు రాయించినటువంటి మాటల్లో అనేకమైనటువంటి విషయాలు మనం చూడగలుగుతాం. ఆయన మాటల ద్వారా దేవుని యొక్క శక్తిని మనం గ్రహించగలుగుతాం. ఆయన మానవుల ఎడల కలిగి ఉన్న ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతాం. మానవులకు ఆయన చేసేటువంటి మేలేంటో మనం గ్రహించగలుగుతాం. ఈరోజు నీవు నేను కూడా ఏం చేయలేనంటే మన మనోనేత్రాలు తెరవమని దేవుణ్ణి అడగాలి. అంటే మనము ఎందుకు అనంటే మనము భౌతికంగా గుడ్డివారం కాదు, ఆత్మీయంగా గుడ్డితనంతో జీవిస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి. దేవుడు రాయించినటువంటి గ్రంథంలో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూచేలాగున మన కన్నులు తెరువుమని అడగాలి. ఎప్పుడు చూడగలుగుతామనంటే మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు మాత్రమే ఆ ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను మనము చూడగలుగుతాం. ఈరోజు మనుషులు చేసేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు కాదు, మనుషులు చేసే మోసాన్ని ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలను ఎక్కడ చూపిస్తాడనంటే ఆయన గ్రంథంలో చూడగలుగుతాం. అలా చూడాలి అంటే ఖచ్చితంగా నీవు నేను కూడా ఆత్మీయ గుడ్డితనము నుండి స్వస్థత నొందాలి. స్వస్థత నొందాలి అంటే దేవుని యొక్క సహాయాన్ని కోరాలి. అలాగూ దేవుని యొక్క సహాయాన్ని కోరి ఆత్మీయ గుడ్డితనం ఏదైతే ఉందో ఆ గుడ్డితనాన్ని స్వస్థపరుచుకుని మనము దేవుడు రాయించినటువంటి మాటల్లో ఆయన యొక్క సత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి విషయాలను బట్టి మనము ఈ భూమి మీద ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ జీవించచ్చు, అనేకులను నడిపించగలిగేటువంటి గొప్ప స్థితి నీవు నేను కూడా కలిగి ఉండాలని. భౌతికంగా మనం గుడ్డివారం కాదేమో గాని ఆత్మీయంగా గుడ్డివారమై ఉన్నామని గ్రహించి ఆత్మీయ గుడ్డితనం నుండి స్వస్థత నొందేవారముగా మనము దేవుణ్ణి అడగాలి అని ప్రేమతో ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇంతవరకు ఈ మాటలను ఓపికతో ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు.